హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రతి ఇయర్కి అట్లీస్ట్ సూపర్ స్టార్ల సినిమాలు 4 రిలీజ్ అవ్వకపోతే ఆ ఇండస్ట్రీ మనీ జనరేట్ చేయడం కష్టం. అండ్ ఈ ఇయర్ పెద్ద స్టార్ హీరోల సినిమాలు 4 వచ్చాయి, బట్ థియేటర్స్ ని నిలబెట్టే సినిమా ఒకటి రాలేదు. అన్ని కూడా మీడియం రేంజ్ సినిమాలు, టైర్ 2 అండ్ చిన్న సినిమాలే ఆడాయి. ఇక డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా మంచిగా ఆడాయని చెప్పొచ్చు. మన టాప్ స్టార్ సినిమాలు గేమ్ చేంజర్, కన్నప్ప, హరియర్ వీరమల్లు అండ్ వార్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, బట్ తెలుగు స్టేట్స్ లో చిల్లర మాత్రమే కలెక్ట్ చేశాయి అండ్ బయ్యర్స్ కి హ్యూజ్ లాసెస్ ని మిగిల్చాయి ఈ ఫిల్మ్స్. అయితే ఓపెనింగ్స్ లో కూడా అనుకున్న రేంజ్ లో ఈ సినిమాలేవి పర్ఫార్మ్ చేయలేకపోయాయి. గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ చూసినప్పుడు ఎంత తక్కువ వచ్చాయంటని ట్రేడ్ అనుకుంది, బట్ కట్ చేస్తే రిమైనింగ్ స్టార్ హీరోల సినిమాల నెంబర్స్ చూసిన తర్వాత గేమ్ చేంజర్ నెంబరే పెద్దగా కనిపిస్తుంది. 15 ఏళ్లుగా హిట్ లేని తమిళ డైరెక్టర్ తో ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత గేమ్ చేంజర్ అనే మూవీ వస్తే అది డే 1 92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ స్టిల్ తెలుగు సినిమా పరంగా 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్ అనిపించుకుంది ఆ ఫిలిం. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్ గా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక వార్ 2 ఓపెనింగ్స్ చూసిన తర్వాత అది ఎంత వీకెస్ట్ ఓపెనింగ్స్ అర్థమైంది. ఇక చాలా మంది అయితే హరియర్ వీరమల్లు గేమ్ చేంజర్ తో కూడా కంపేర్ చేయమని కమెంట్ పెట్టారు. సో లేట్ చేయకుండా హరియర్ వీరమల్లు, గేమ్ చేంజర్ అండ్ వార్ 2 డే 1 కంపారిజన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో టాప్ ప్లేస్ అంటే హరియర్ వీరమల్లు సినిమాదే. డే 1 12.4 కోట్ల షేర్ తో ఓపెన్ అవుతూ పీకే కెరీర్లో టాప్ నంబర్ పెట్టింది తప్ప ఇదంత మంచి నెంబర్ అయితే కాదు. ఇక సెకండ్ ప్లేస్ లో 10.9 కోట్ల షేర్ తో గేమ్ చేంజర్ ఉండగా 5.15 కోట్ల షేర్ తో వార్ 2 ఉంది. ఇందులో హిందీ వర్షన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అబ్సల్యూట్లీ టైర్ 2 రేంజ్ లో వినిపించే నెంబర్ ఇది. అది కూడా ఆఫ్టర్ RRR అండ్ దేవరా తర్వాత. దేవరా నైజాంలో 20 కోట్ల పైన షేర్ తో ఓపెన్ అయితే ఈ మూవీ ఫుల్ రన్ లో కూడా ఇక్కడ దాన్ని అందుకోవడం కష్టంగా కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ కింగ్ అంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, బట్ ఈ ఇయర్ లో ఇద్దరు కూడా దొరికిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గేమ్ చేంజర్ 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా ఓపెన్ అయితే వార్ 2 4.7 కోట్ల షేర్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్ గా నిలిచింది. ఇందులో డబుల్ GST తో పాటు 1.25 కోట్ల హైర్స్ కూడా ఉన్నాయి. ఇక హరియర్ వీరమల్లు 5.85 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సీడెడ్ లో ఇయర్ లో టాప్ ఓపెనర్ గా కంటిన్యూ అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ మెగాకి ఇచ్చుంటుందన్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ 5.64 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా హరియర్ వీరమల్లు 5.45 కోట్ల షేర్ తో సాలిడ్ గా ఓపెన్ అయింది. బట్ వార్ 2 2.5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేసింది. సీడెడ్ ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ నంబర్స్ అందుకోవడం వార్ 2కి ఇంపాసిబుల్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ గుంటూరు అండ్ నెల్లూరులో గేమ్ చేంజర్ టాప్ లిస్ట్ లో ఉండగా వెస్ట్ కృష్ణలో హరియర్ వీరమల్లు టాప్ లిస్ట్ లో ఉంది. సో టోటల్ గా ఆంధ్ర చూస్తే గేమ్ చేంజర్ 22.7 కోట్ల షేర్ తో ఆంధ్రలో టాప్ ప్లేస్ లో ఉండగా కాస్త తేడాలో 21.7 కోట్ల షేర్ తో వీరమల్లు సెకండ్ ప్లేస్ లో, 11 కోట్ల షేర్ తో వార్ 2 థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా చూస్తే 40 కోట్ల షేర్ తో హరియర్ వీరమల్లు టాప్ ప్లేస్ లో, 39.5 కోట్ల షేర్ తో గేమ్ చేంజర్ సెకండ్ ప్లేస్ లో అండ్ 21 కోట్ల షేర్ తో వార్ 2 థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. సో ఏ ఒక్క టెరిటరీలో కూడా ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో కాదు కదా, సెకండ్ ప్లేస్ కి దగ్గరలో కూడా లేడు. సో తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే హరియర్ వీరమల్లుదే టాప్ ప్లేస్. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ కాస్త ఎడ్జ్ లో గేమ్ చేంజర్ 4.85 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా 4 కోట్ల గ్రాస్ తో వార్ 2 సెకండ్ ప్లేస్ లో, 3.95 కోట్ల గ్రాస్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే గేమ్ చేంజర్ 2.8 కోట్ల గ్రాస్ తో చాలా చిన్న నెంబర్ పెట్టగా ఈ ఇయర్ తెలుగు సినిమాల పరంగా చూస్తే అక్కడ ఇదే టాప్ ఓపెనర్. ఇక 1.1 కోటి గ్రాస్ తో వార్ 2 సెకండ్ ప్లేస్ లో, 58 లక్షల గ్రాస్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ వార్ 2 50 లక్షల గ్రాస్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా 25 లక్షల గ్రాస్ తో గేమ్ చేంజర్ సెకండ్ ప్లేస్ లో, 8 లక్షల గ్రాస్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక నార్త్ విషయానికి వస్తే ఇక్కడ హృతిక్ రోషన్ రేంజ్ నెంబర్ అయితే పడకపోయినా 29 కోట్ల నెట్ తో ఓపెన్ అయ్యి టాప్ ప్లేస్ లో ఉంది వార్ 2. ఇక 7.5 కోట్ల నెట్ తో గేమ్ చేంజర్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక ఓవర్సీస్ చూసుకుంటే 22 కోట్ల గ్రాస్ తో వార్ 2 టాప్ ప్లేస్ లో ఉండగా 19.2 కోట్ల గ్రాస్ తో గేమ్ చేంజర్ సెకండ్ ప్లేస్ లో, 11 కోట్ల గ్రాస్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక వాల్విడిగా చూస్తే 92.5 కోట్ల గ్రాస్ తో గేమ్ చేంజర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా 84 కోట్ల గ్రాస్ తో వార్ 2 సెకండ్ ప్లేస్ లో, 70 కోట్ల గ్రాస్ తో వీరమల్లు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. సో కేరళ, నార్త్ అండ్ ఓవర్సీస్ లో వార్ 2 టాప్ ప్లేస్ లో ఉండగా కర్ణాటక, తమిళనాడు అండ్ వరల్డ్ గేమ్ చేంజర్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే హరియర్ వీరమల్లు టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక డే 2 నుంచి చూసుకుంటే నార్త్ లో బుకింగ్స్ అనేవి పుంజుకోవడంతో వార్ 2 నెంబర్ చాలా ఎక్కువగా ఉంది. హృతిక్ రోషన్ బాక్స్ ఆఫీస్ తో ఒక ఆట ఆడుకుంటున్నాడని చెప్పొచ్చు. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది హరియర్ వీరమల్లు, గేమ్ చేంజర్ అండ్ వార్ 2 డే 1 కంపారిజన్ వీడియో. నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ మూవీస్ కంపారిజన్ కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.